Check, check. Hallelujah, hallelujah. Praise the Lord, church. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Today we are going to meditate the scripture of God, and today, and we have to also learn, and this is the sermon that what we are listening now. It's up to everybody. Gospel is for everybody, but today this word will also encourages me to move more miles for the kingdom of God. Hallelujah. Because what the gospel says, దేవుని లేఖనం ఏమని సెలవు చేస్తుందంటే, ఈరోజు ఈ వర్తమానము, ఈ దేవుని లేఖనము కేవలము హల్లెలూయా మీకు మాత్రమే కాదు. హల్లెలూయా. ఈ వాక్యము నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ముందుకు సాగాలి, ఇంకా దేవుని కొరకు ఎన్ని మైళ్ళు ముందుకు అడుగులు వేయగలుగుతానో ఆ ధైర్యాన్ని దేవుడు తన లేఖనం ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. చూద్దాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 1 Timothy chapter 6 from verse 12. చూడండి, ఇక్కడ మొదటిగా తెలుగులో చదువుతాను, తర్వాత ఐల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. 1 Timothy chapter 6 verse 12. హల్లెలూయా. అర్థమవుతుందా ఏమనుంది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. అదే మనం ఇంగ్లీష్లో కనుక చూసినట్టయితే ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అర్థమవుతుందా? ఇది నీకు అర్థం కావాలి. హల్లెలూయా. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. జీసస్ నెవర్ సెడ్ ఫైట్ డెవిల్. అర్థమవుతుందా? సాతానుతో పోరాడుమని లేఖనం చెప్పట్లేదు మనకి. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఆర్ యు ఫైటింగ్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్? విశ్వాస సంబంధమైన పోరాటము నువ్వు పోరాడుచున్నావా? హల్లెలూయా. బైబిల్లో నువ్వు ఎక్కడ చూసినా దేవుడు అపవాదితో పోరాడమని ఎక్కడ చెప్పలేడు నీకు. హల్లెలూయా. జీసస్ ఈ భూమి మీదకి వచ్చిండు, దాంతో పోరాడిండు, ఏం చేసిండు? దాని మీద విజయాన్ని పొందుకొని మనకేమిచ్చాడు దేవుడు? క్రీస్తునందు మనకేమిచ్చాడు? అత్యధిక విజయం ఇచ్చాడు. టుడే వీఆర్ ఫైటింగ్ డెవిల్ ఎవ్రీ డే, బట్ వాట్ బైబిల్ టీచర్స్, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఈ ఫెయిత్ అంట నేను ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోగలుగుతుందంట. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చేయగలుగుతుందంట, నీ స్థితిగతులను మార్చగలుగుతుందంట, నీ సమస్తాన్ని మార్చగలిగేది ఏంటిది అంటే విశ్వాసము. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటది, ఏమంటది? గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ begotten Son, for whosoever believes in him will not perish but have eternal life. If you have faith, you have life. Hallelujah. Faith is all we need. Hallelujah. 100 ఇమేజ్లు తిరుగుతాయి నీ మైండ్లో, 100 తలంపులు వస్తాయి, 100 మాటలు వస్తాయి, కానీ దాంట్లో నువ్వు పోరాడుతున్నావా? విశ్వాసం అనే పోరాటము. ఏ తలంపుని తీసుకుంటున్నావు? ఏ మాటలు మాట్లాడుతున్నావు? గాడ్ నెవర్ సెడ్ యూ టు ఫైట్ డెవిల్. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. యు ఆర్ నాట్ ఫైటింగ్, యు వాంట్ టు ఫైట్ డెవిల్. హల్లెలూయా. హూ ఇస్ డెవిల్? ఈజ్ ఎ డిఫీటెడ్ పర్సన్. వాడు ఎవడు? ఓడిపోయిన వాడు. When I was reading, when I was meditating the word of God, God was remembering this scripture. Fight the good fight of
ఫెయిత్. లోకమును జయించిన విజయం ఏంటిదంట? విశ్వాసమే. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడే ఉండుట అసాధ్యమే. హల్లెలూయా. ఫైట్ ద గుడ్ ఫైట్. There may be many struggles in your life. There may be many dry situations in your life. అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనారోగ్యం, దరిద్రం, ఈ అన్ని పరిస్థితులు చూసి నువ్వేమనుకుంటున్నావు అంటే, ఇక నా వల్ల కాదు, ఇక దేవుడు కూడా నాకేం చేయ. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మరలా చెప్తున్నాను, గాడ్ విల్ ఫైట్ ఓన్లీ త్రూ ద వర్డ్. నువ్వు ఆ వాక్యాన్ని వదిలి బతుకుతే దేవుడు కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. దేవుడు స్క్రిప్చర్ ఎందుకు ఇచ్చిండు మనకి? హల్లెలూయా. వై డిడ్ గాడ్ గివెన్ హిస్ స్క్రిప్చర్స్? హల్లెలూయా. ఇఫ్ యు కన్ఫెస్ విత్ యువర్ మౌత్ యూ విల్ బి సేవ్డ్. అండ్ నువ్వేం చేస్తావు? యువర్ కన్ఫెసింగ్ సిక్నెస్, యువర్ కన్ఫెసింగ్, యువర్ ప్రొక్లెయిమింగ్ మై లైఫ్ ఈజ్ నెవర్ విల్ బి చేంజ్. నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, నా స్థితి మారదు, నా పరిస్థితి మారదు అని నువ్వేం చేస్తున్నావు? అనేకమైన మాటలను ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఎటువంటి మాటలు? విశ్వాసం అనే మంచి మాటలు మాట్లాడాలి. ఎందుకంటే మన క్రిస్టియన్స్కి చాలా అయిపోయింది ఏం తెలుసా, ఇష్టమైంది ఏం తెలుసా? దే ఓన్లీ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్, నాట్ అబౌట్ ది సొల్యూషన్. హల్లెలూయా. ద డెవిల్ విల్ ఫైట్ త్రూ యువర్ ఇమాజినేషన్స్. ఎందుకంటే నీ విశ్వాస సంబంధమైన నీ ఫోకస్ని చేంజ్ చేయాలనుకుంటుంది దుష్టుడు ఎప్పుడు. నీ ఫోకస్ చేంజ్ అయితే నువ్వేం చేస్తావు? ఎంత బైబిల్ చదవాలనిపోయి నీకు చదవాలనిపిస్తుందా? నీ ఫోకస్ అంతా ఒక దాని మీద ఉందనుకో, ఆ ఫోకస్ నేను ఏం చేస్తుంది? దానిలోనికే తీసుకెళ్తుంది. అందుకే ద డెవిల్ ఈజ్ అ డిస్ట్రాయర్ ఆఫ్ యువర్ ఫోకస్. హల్లెలూయా. నీ ఫోకస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నీ ఫోకస్ ఎప్పుడైతే ఫేత్ ఫోకస్ ఉంటుందో, ద డెవిల్ ఈజ్ ఏ ఆల్రెడీ డిఫీటెడ్ పర్సన్. వాడికి బలము లేదు, వాడికి అధికారం లేదు నీ మీద. కానీ వాడికి ఇచ్చిన అధికారం ఎవరు? నువ్వే. వై? బికాస్ యు ఆర్ నాట్ ఫైటింగ్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. వి టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్, నాట్ అబౌట్ ద solution. Hallelujah. We have to declare the word of God by faith, by the revelation knowledge of Jesus Christ. ఒక రెవల్యూషన్ తీసుకోవాలి, ఒక ప్రత్యక్షత తీసుకోవాలి. అందుకే దేవుని వాక్యం చదివితే మనలో ఏమొస్తుంది? ఒక రెవల్యూషన్ ఇస్తాడు దేవుడు నీకు ఖచ్చితంగా. ఆ రెవల్యూషన్ నేను ఏం చేస్తుంది? ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చే మర్మాన్ని నీకు నేర్పిస్తాడు దేవుడు. ఆ వాక్యాన్ని నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వెన్ యూ అప్లై ద వర్డ్ యు ఆర్ నెవర్ ఎ ఫెయిలియర్. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఆల్ యూ నీడ్ ఈస్ టు అప్లై ద వర్డ్, అప్లై ద ఫేత్. హల్లెలూయా. వాట్ యూ కెనాట్ డూ బై యువర్ ఓన్, యూ విల్ డూ ఇట్ by the presence of God. What you cannot do by your own, you will do it by the presence of God. That's why you have to come into the presence. Your focus have to be the house of God. Your focus have to be the kingdom of God. Your focus have to be the word of God. Hallelujah. But your focus is what happening in my home. Na intlo emaitundi, నా పరిస్థితులు ఏమవుతుంది? యువర్ ఫోకస్ ఈస్ ఆల్వేస్ షిఫ్టెడ్. వై? బికాస్ ద డెవిల్ ఈజ్ అ షిఫ్టర్ ఆఫ్ యువర్ ఫోకస్. నీ ఫోకస్ని చేంజ్ చేస్తుంటాడు దావీదు. అందుకే ఒక మాట అంటాడు కీర్తనలు, ఏమంటాడు? ఆయనకు సహాయం ఎక్కడ లేదు, అన్నీ ఇరుక్కుపోయినాయి, అన్నీ ఎట్టు చూసినా ఏ సహాయం లేదు. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? కొండల తట్టెత్తి ఆయన కన్నులు ఎత్తి ఏమంటాడు? నా సహాయం ఎవరి వలన కలుగుతుంది అంటాడు? దేవుని వలన. ఆయన కన్నులు ఎక్కడెత్తాడంట? దేవుని వైపు. ఈరోజు నీ ఫోకస్, హల్లెలూయా, ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ షిఫ్టెడ్ టు గాడ్, యూ విల్ రిసీవ్ ఎ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. బికాస్ ఆల్రెడీ తన కుమారుని దేవుడు మనకి హెల్ప్గా ఇచ్చేసిండు దేవుడు. హల్లెలూయా. ఆల్ యూ నీడ్ ఈజ్ టు నెవర్ చేంజ్ యువర్ ఫోకస్. నీ ఫోకస్ని చేంజ్ చేయకు. లవ్. ఎందుకంటే బైబిలే అంటది, ఆయనను ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తా అన్నాడు? ఆస్తి కడతలుగా. కానీ ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? హల్లెలూయా. జాబ్ ఈజ్ ఇంపార్టెంట్, బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ వాటన్నిటికంటే గొప్ప ఏది? నువ్వు ప్రత్యేకంగా నువ్వు ఇవ్వాల్సిన మొదటి స్థానం ఎవరికి? దేవునికి ఇవ్వాలి. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ముందుకు సాగాలనుకుంటున్నావు,
కానీ నీలో ఉన్నవాని సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్తే అది లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించి మార్కెట్ మొత్తం డౌన్ అయినా నిన్ను మాత్రం దేవుడు తలగా ఉంచుతాడు. హల్లెలూయా. ఎండిన ఎడారిని చిగురింపజేసిన దేవుడు ఎండిన ఎడారిని మన జీవితాలను చిగురింపజేయడా? హల్లెలూయా. బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు నీ జీవితంలోకి వెళ్ళి ప్రవాహంలో రప్పించలేడా? నీ దరిద్రాన్ని సమృద్ధిగా మార్చలేడా? హల్లెలూయా. ఆకాశం నుండి మన్నానిచ్చిన దేవుడు నీలో నిత్య జీవాన్ని ఇవ్వలేడా నీకు? హల్లెలూయా. దెన్ వేర్ ఈస్ యువర్ ఫోకస్? యువర్ ఫైటింగ్ డెవిల్, నాట్ ద ఫైట్ ఆఫ్ గుడ్ ఫైట్. విశ్వాసం అనే పోరాటం నువ్వు పోరాడట్లేవు. నెల స్టార్టింగ్ వచ్చేసింది, నా పరిస్థితి ఏంది, నా జీవితం ఏంది, నా ఆధారం ఏంది? హల్లెలూయా. పిల్లల ఫీజులు కట్టాలి ఇప్పుడు, హల్లెలూయా. మళ్ళీ పిల్లలకి బట్టలు కొనాలి, ఇప్పుడు అది కొనాలి, ఇది కొనాలని నీ మైండ్ అంతా దేని మీదకి అయిపోయింది? ప్రాబ్లం మీద ఫోకస్ అయిపోయింది. కానీ వాక్యం మీద ఫైట్. ఆర్ యు ఫైటింగ్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 తిమోతి చాప్టర్ 6 verse 12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, లే హోల్డ్ ఆన్ ఇటర్నల్ లైఫ్, వేర్ అంటూ దో ఆర్ ఆల్సో కాల్డ్ and has professed good profession before many witness. 13th verse. I give thee charge in the sight of God, who quickeneth all things, and before Christ Jesus, who before Pontius Pilate witnessed a good confession. Good confession. It is any confession? Talking about the problem, talking about always the failure words. Hallelujah. When we don't have the word of God in us, we feel angry and we feel guilty. Hallelujah. ఈ వాక్యం లేనప్పుడే ఆ పరిస్థితిని బట్టి కోపం వస్తుంటుంది, గిల్టీ వస్తుంటుంది. ఎవరి మీద కోపం, ఎవరి మీదో చూపిస్తుంటావు, ఎవరినో మంచిగా ఉండాల్సిన వాళ్ళతో ఏదో ఒక విషయంలో ఏదో ఒక దాంట్లో వాళ్ళ మీద అసూయ తెచ్చుకుంటావు. ఎందుకు వస్తుంది ఇవన్నీ? వెన్ యూ డోంట్ హ్యావ్ వర్డ్, you feel all these things. You'll never fight a good fight. You'll just go to church, you just worship. While they're worshiping, you lift up the hands and you will sing and you're coming. But are you learning some spiritual things in the house of the Lord? ఏమైనా ఆత్మీయ సంగతులను నేర్చుకుంటున్నావా దేవుని సన్నిధిలో నువ్వు? హల్లెలూయా. ఇట్స్ అప్ టు యూ. హల్లెలూయా. అబ్బా జల్దీ టైం అయిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, ఇలాంటిది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. హల్లెలూయా. There is no time for us to give our time in the presence of God. Hallelujah. 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 క్రిస్టియన్స్కి ప్యాషన్ అదే, ప్రతి ఒక్క బిలీవర్కి ప్యాషన్ అదే. ఏం తెలుసా? ప్రాబ్లమే మాట్లాడాలి, సొల్యూషన్ని మాట్లాడము. హల్లెలూయా. క్రిస్టియన్ లీడర్స్ అలానే మాట్లాడతారు. హల్లెలూయా. ఇప్పుడు నమ్మిన దేవుని బిడ్డలు కూడా అలానే తరతరాల నుండి మనం ఏం నేర్చుకున్నాం? టాక్ అబౌట్ ద ప్రాబ్లం, నాట్ అబౌట్ ద సొల్యూషన్ వాట్ గాడ్ హెస్ గివెన్ us. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమంటది? సాంటిఫై యువర్ వర్డ్. హల్లెలూయా. సాంటిఫై అంటే మనం దేవుడు లేఖనం ద్వారా మన సత్యంలో ఏం చేశాడంట? ప్రతిష్ఠ చేశాడంట. ఇఫ్ యు డోంట్ నో ద ట్రూత్, ద డెవిల్ విల్ ఆల్వేస్ ఇట్ యూ వెరీ బ్యాడ్. హల్లెలూయా. నీకు సత్యం కనుక తెలియకపోతే నువ్వు చిన్న దానికి కూడా ఏమైపోతావు? కురుంగిపోతావు, నలిగిపోతావు. నా బ్రతికే ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటావు. అందుకే నీకు సత్యము తెలియాలి. వై యు నీడ్ టు కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ టు లెర్న్ టు వాక్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మార్గంలో, ఆ సత్యంలో. అందుకే దేవుడి వాక్యం ఏమంటే, నేనే మార్గమును, ఆ మార్గం సత్యమును. హల్లెలూయా. ఆ సత్యం నేను దేనిలో నడిపిస్తుంది? నిత్య జీవంలో నడిపిస్తుంది. కానీ ఈరోజు నీకు ప్రతిరోజు లేస్తే నీకే గ్యారంటీ లేదు. ఏం గ్యారంటీ లేదు? నేను నిత్య జీవం, నాలో దేవుని ఇటర్నల్ లైఫ్ ఉందని ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. చెప్పాలి, ఎంతమంది నమ్ముతారు నాలో ఇటర్నల్ లైఫ్ ఉందని? హల్లెలూయా. మళ్ళీ ఎందుకు మరణానికి భయపడతావు? ఇటర్నల్ లైఫ్ ఏదో నువ్వేదో అడిగితే దేవుడు నీకు ఇయ్యలే.
నువ్వు తల్లి గర్భంలో జన్మించినావు, ఒక మానవుడిగా జన్మించినావు. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో దేంట్లో జన్మించావో తెలుసా? నిత్య జీవంలో జన్మించావు నువ్వు. యు ఆల్రెడీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. That is what the John 3:16 says. For God so loved the world that whosoever believes in him will not perish but have eternal life. Eternal life దేవుడే ఇస్తే you are fighting for the life. Hallelujah. You have to fight the good fight of faith. Don't fight devil. ఆడు ఆల్రెడీ ఓడిపోయినాడు, నువ్వేం ఓడిపిస్తావు? నువ్వు ఆల్రెడీ defeated. He is already defeated. Today you have to concentrate, you have to focus the word and you have to live by the word. Hallelujah. ఆ లేఖనం ప్రకారం నువ్వు జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మాట్లాడాలి. నీ పరిస్థితి అంతా ఇప్పుడు కిందికి అడిగిపోయి నలిగిపోయి ఏ ఆధారం లేకున్నావేమో, అప్పుడు నువ్వేం మాట్లాడాలి? ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అప్పుడు ఏం మాట్లాడాలి? ఐ విల్ ఇంక్రీజ్ ఇన్ జీసస్ నేమ్. మై ఫ్యామిలీ వీఆర్ ఇంక్రీజింగ్, మై మినిస్ట్రీ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ జీసస్ నేమ్. లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించేది ఏంది? విశ్వాసమే. అంటే నీ మాటలు ఎలా ఉండాలి? భయపు మాటలా, విశ్వాసపు మాటలా? హల్లెలూయా. ఐ విల్ ఇంక్రీజ్ ఇన్ జీసస్ నేమ్. మై గాడ్ ఈజ్ టేకింగ్ మీ ఫ్రమ్ ఎంప్టీనెస్ టు సింక్నెస్. హల్లెలూయా. నా దేవుడు నన్ను హల్లెలూయా దేంట్లోకి వెళ్ళి ఖాళీ ఉన్న నా జీవితాన్ని, ఖాళీ ఉన్న నా బ్రతుకులో నుండి పొంగి పొర్లే జీవితంగా నా జీవితాన్ని, నా సమృద్ధిని దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇట్ మే బి లుక్ ఫూలిష్ ఫర్ ద వరల్డ్ బట్ గాడ్ ప్లీజెస్ వెన్ యూ డిక్లేర్ బై ఫెయిత్. హల్లెలూయా. నువ్వు మనుషులను నమ్ము, సిగ్గుపడతావు. నువ్వు బంధువులను నమ్ము, సిగ్గుపడతావు. నువ్వు స్నేహితులను నమ్ము, సిగ్గుపడతావు. కానీ ఈ దేవుడి మీద, ఈ లేఖనం మీద ఆధారపడ్డవారు ఎవరు కూడా సిగ్గుపడనే పడరు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తే వారు నమ్మిన దేవుడి మీద ఆధారపడ్డారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళు సిగ్గుపడనే పడలేరు. అందుకే వారిని ఏ అగ్ని కూడా వాళ్ళని ఏమీ చేయలేక పోయింది. గొల్యాతుని చూసి అందరు భయపడ్డారు, కానీ దావీదు తన దేవుణ్ణి బట్టి నమ్మకం ఉంచాడు, కానీ భయముతో వెనకకపోలే. కాబట్టి దావీదు సిగ్గుపడ్డాడా? విజయం పొందాడా? హల్లెలూయా. సింహపు బోన్లో హల్లెలూయా, సింహపు బోన్లో డానియేల్ని హల్లెలూయా వేసినప్పుడు ముమ్మారు ప్రార్థన చేస్తే నేను హల్లెలూయా నిన్ను సింహపు బోన్లో వేస్తానని చెప్పినా కూడా ఆయన ఇంకా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేశాడు, కానీ సింహములు దానియేల్ని ఏమైనా చంపగలిగాయా? Who was a victorious person? Hallelujah. The faith will never make you a failure. Hallelujah. Your faith will never make you a failure. That is what I always preach about in any sermon. The issue blood of woman, 12 years. Look at our faith. Hallelujah. Today, where is our faith? Hallelujah. If we have money in our pocket, we have faith. If we go in a dryness, what God is doing? హల్లెలూయా. అందరూ బాగుపడుతున్నారు, నేనే బాగుపడతలే. ఎవరు చెప్పారు? ఎదుటోడు బాగుపడితే నీలో అసూయ వస్తుందంటే నీలో ఏ ప్రాబ్లం ఉన్నట్టు? స్పిరిచువల్ ప్రాబ్లం ఉన్నట్టు. హల్లెలూయా. ఏ ప్రాబ్లం ఉన్నట్టు? స్పిరిచువల్ ప్రాబ్లం ఉన్నట్టు. హల్లెలూయా. ఈరోజు లైఫ్లో అన్నీ ఫెయిల్ అయిపోయినాయేమో, ప్రతి పరిస్థితిలో ఫెయిల్ అయిపోయావు, బిజినెస్లో ఫెయిల్ అయిపోయావు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయావు. బట్ యు స్పీక్ ఎ గుడ్ థింగ్. హల్లెలూయా. నువ్వేం మాట్లాడాలంటే ఎవ్రీథింగ్ విల్ ఫెయిల్ బట్ మై గాడ్ విల్ నెవర్ మేక్ మీ ఎ ఫెయిలియర్. నా దేవుడు నన్ను ఓడిపోయించే దేవుడు కాదు, మరలా నన్ను గొప్ప విజయంతో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దేవుడు గొప్పగా లేపుతాడు. హల్లెలూయా. హి నెవర్ క్రియేటెడ్ ఎ ఫెయిలియర్స్, హి క్రియేటెడ్ ఎ విక్టోరియస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. Today what you are confessing is your victory. Today what you are declaring is your victory. Don't say, don't blame God. God is not doing anything. Then what you are doing every day? Why you are not declaring the fight of good fight? Hallelujah. If you don't declare, hallelujah, devil is ruling your mind and your thoughts and your words. Hallelujah. నువ్వు విశ్వాస మాటలు మాట్లాడకపోతే నీలో ఎటువంటి మాటలు వస్తున్నాయి? భయం అనే మాటలు, నిందలు మోపే మాటలు, ఇతరులను ద్వేషించే మాటలు వస్తున్నాయి. అందుకే నువ్వు విశ్వాసం అని ఎప్పుడైతే పోరాడతావో యు ఆర్ నెవర్ ఎ ఫెయిలియర్.
హల్లెలూయా. 12 ఏళ్ల రక్త స్త్రీ ఓడిపోయిందా? హల్లెలూయా. నువ్వు మాట సెలవీ దేవా, నా దాసుడు బ్రతుకుతాడని నమ్మిన ఆ సేనాధిపతి ఫెయిల్ అయ్యాడా? హల్లెలూయా. ఫెయిల్ అయినరా? వై? బికాస్ దే ట్రస్టెడ్, దే హ్యావ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టుడే వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడు కాదు, మన సామర్థ్యం దేవుడే. హల్లెలూయా. ఈరోజు ఈ సామర్థ్యం నాది కాదు. ఈ సంఘాన్ని నడిపించడం, ఈ సంఘానికి నిలబడి వాక్యం చెప్పడం, దీనికి మంత్లీ ఇలా కట్టడం, ఇంత రెంట్ కట్టడం నా సామర్థ్యము కాదు. హల్లెలూయా. నా సామర్థ్యం దేవుడు. హల్లెలూయా. నా సామర్థ్యం దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే, ఈరోజు ఇక్కడ నేను బ్రతికి ఉన్నాను, ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే ఇది నా బలము, నా శక్తి కాదు, నా సామర్థ్యము నా దేవుడే. ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి నన్ను ఎన్నడూ ఓడిపోనిచ్చే దేవుడు కాదు. నేను స్నేహితులను నమ్మితే సిగ్గుపడవచ్చు, బంధువులను నమ్మితే సిగ్గుపడవచ్చు, ఈ లోకంలో నా ఎవ్వరి మీద ఆధారపడ్డా సిగ్గుపడవచ్చు, కానీ నా దేవుని మీద, ఆయన మాట మీద ఆధారపడ్డా కాబట్టి నన్ను నా సంఘాన్ని, సంఘంలో నా కుటుంబంలో ఏ ఒక బిడ్డని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచనివ్వడు. హల్లెలూయా. వి సర్వ్ ఎ గ్రేట్ గాడ్. We worship a great God. Hallelujah. We preach a great God. Hallelujah. We don't preach just a name of God. We preach a glorious name of Jesus. Hallelujah. We preach the righteousness of God. We preach the truth of God. We preach the grace of God. Hallelujah. How we will make us failure? Hallelujah. ఎలా మనని దేవుడు ఫెయిలియర్ చేస్తాడు చెప్పాలి ప్రతిరోజు. ఫెయిలియర్ ఈజ్ ఓవర్ ఇన్ మై లైఫ్. ఓటమి అనే జీవితం నా జీవితంలో అయిపోయింది. ఐఎమ్ నాట్ ఎ ఫెయిలియర్, ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ చైల్డ్ ఆఫ్ గాడ్. మాట్లాడాలి, కన్ఫెస్ చేయాలి. ఫెయిలియర్ ఈజ్ ఓవర్ ఇన్ మై లైఫ్. సిక్నెస్ ఈజ్ ఓవర్ ఇన్ మై లైఫ్. ల్యాక్ ఈజ్ ఓవర్ ఇన్ మై లైఫ్. ఫియర్ ఈజ్ ఓవర్ ఇన్ మై లైఫ్ అని నువ్వు ప్రతిరోజు ఏమి చేయాలి? నువ్వేం చేస్తున్నావు ప్రతిరోజు? దుష్టుడి నుండి కాపాడు, వారి నుండి కాపాడు అంటున్నావు. యాక్సిడెంట్స్ ఆర్ ఓవర్ ఇన్ మై లైఫ్. మరణాలు నా కుటుంబంలో అయిపోయినాయిగా. దిస్ ఈజ్ ద ఫెయిత్. బికాస్ నిన్ను కాపాడే దేవుడు కునుకడు. అప్పుడే నువ్వు మాట్లాడగలుగుతావు ఈ మాటలు. నీ బలముతో, నీ శక్తితో నువ్వు జీవించినప్పుడు నీ మాటలే మాట్లాడతావు. నీ దేవుని బట్టి నువ్వు బ్రతుకుతున్నావంటే యు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యు హావ్ టు లెర్న్, యు హ్యావ్ టు నో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని మంచితనాన్ని తెలుసుకో. లైఫ్లో ఏదేదో తెలుసుకోవాలనుకుంటున్నావు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వీళ్ళ గురించి ఏమి రాదు. వాళ్ళ గురించి తెలుసుకుంటే, వీళ్ళ గురించి తెలుసుకుంటే, వెన్ యు నో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ యుల్ నెవర్ బీ ద సేమ్. హల్లెలూయా. చెప్పు ప్రతిరోజు, ఓటమికి ఇక నా జీవితంలో చోటు లేనే లేదు. ఓటమికి ఇక నా సంఘంలో చోటు లేనే లేదు. దరిద్రానికి నా జీవితంలో, నాకు సంఘస్థుల జీవితం ఉండడానికి వీలు లేనే లేదు. అయిపోయింది. అనారోగ్యం అనే ఆత్మ నా కుటుంబంలో, నా తరములో, నా సంఘంలో ఎవరి మీద పని చేయదు. యాక్సిడెంట్స్ అనే ఆత్మలు అలాంటి ఏది నా సంఘంలో, నా కుటుంబంలో జరగనే. ఇలాంటి విశ్వాసం పోరాడాలి మనము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న సిక్నెస్ వచ్చింది అనుకోండి, మన థాట్స్ అంటే ఎత్తు పోతాయి, గూగుల్కి పోతుంది, దానికి పోయి కొడతాం దీనివల్ల ఏం జరుగుతుంది, అంటే నీలో ఏమొచ్చింది ఇన్ఫర్మేషను అంటే వాక్యాన్ని పోయి చూస్తావా? ఎందుకు? హల్లెలూయా. Why you are not looking into the gospel? When you are reading the Bible, when you are worshiping the God, when you are believing the God, if anything comes, why you don't turning into the word? Hallelujah. ఏదొచ్చినా వాక్యం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేవు? Hallelujah. Because your trust is not in the God. Hallelujah. నా దేవుడు నాకు చేస్తాడా? ఆ దేవుడు ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడినావు నీకు తెలుసు కాబట్టి అది భయం ఉంటుంది. నువ్వు సత్యాన్ని మాట్లాడితే, విశ్వాసం మాట్లాడితే నీలో భయం ఉంటుందా, ధైర్యం ఉంటుందా? అందుకే మాట్లాడడం నేర్చుకోవాలి. యూ కెన్ బిల్డ్ యువర్ లైఫ్ బై యువర్ వర్డ్స్, యూ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ బై యువర్ వర్డ్స్. నీ జీవితాన్ని మాటలతో కట్టుకోగలుగుతావు, నీ జీవితాన్ని నీ మాటలతో నాశనం కూడా చేసుకోగలుగుతావు. చాయిస్ అప్ టు యూ. దట్స్ వై గాడ్ యువర్ మౌత్, guard your heart, keep your tongue far from evil. Hallelujah. ఒక 2 రోజులు వ్యర్థమైన మాటలు, అవిశ్వాసం మాటలు మాట్లాడకుండా 2 రోజులు
రూమ్లో కూర్చో, ఇంట్లో కూర్చొని విశ్వాసపు మాటలే మాట్లాడు. చూడు నీలో ఎంత సమాధానం, సంతోషం, నీ జీవితంలో నీ అవయవాలు ఎలా పనిచేయడం మొదలు పెడతాయో చూడు. ఎందుకు నీ బాడీకి కూడా ఏం నేర్పించినావు? హల్లెలూయా. అన్ని వ్యర్థమైన మాటలే నేర్పించినావు. నీ బాడీకి నువ్వు ఏం నేర్పియాలి? సత్యాన్ని నేర్పియాలి. చూద్దామా? కీర్తనకారుడైన దావీదు ఇక్కడ అంటాడు, చూద్దాం. కీర్తనలు 116వ అధ్యాయము 3వ అధ్యాయం నుండి చూద్దాం. సామ్స్ 116 ఫ్రమ్ వర్స్ 3. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 116 3వ అధ్యాయం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళంలో నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. ద సారోస్ ఆఫ్ డెత్ కంపాస్డ్ మీ అండ్ ద పెయిన్స్ ఆఫ్ ద హెల్ గాట్ ఓల్డ్ అపాన్ మీ. ఐ ఫౌండ్ ట్రబుల్ అండ్ సారో. అప్పుడు 4వ అధ్యాయం. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణంను విడిపించుమని యెహోవా నామమును బట్టి నేను ఆయనకు మొరపెట్టగా, యెహోవా దయాళుడు, నీతిమంతుడైన మన దేవుని వాత్సల్య గలవాడు. హల్లెలూయా. యెహోవా ద లార్డ్ ప్రిజర్వ్ ద సింపుల్. I was brought low and he helped me. చూడు 7వ అధ్యాయం చూడండి. దావీదు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో చూడండి. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట దావీదు? నా ప్రాణమా. He is speaking unto his soul. Return unto thy rest, O my soul. అక్కడ ఆయన మరణకరమ జుట్టుకోనుంది, అన్ని జుట్టుకోనుంది, దేవుడికి ప్రార్థించాడు. అయినా కానీ ఆయన ప్రాణం ఏం చేస్తుంది? ఒప్పుకుంటుందా? విశ్రాంతిలో ఉందా ప్రాణము? అయితే అప్పుడు ఆయన ఎవరికి కమాండ్ చేస్తున్నాడు? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. అంటే నీ ప్రాణానికి ఏం నేర్పించావు నువ్వు? నీ సోల్తో నీలో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు? భయం, అవిశ్వాసపు మాటలు, ఇవే మాట్లాడుకుంటున్నావు. కాబట్టి ఎంత ప్రార్థన చేసినా నీ శరీరం మళ్ళా విశ్వాసం వైపు వెళ్తుందా, భయం వైపు వెళ్తుందా? అందుకే స్పీక్ టు యువర్ సోల్. హల్లెలూయా. చూడు ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. శరీరం దేంట్లో ఉండాలంట? విశ్రాంతిలో ఉండాలంట. దేవుడు యెహోవా ఏం కలగజేశాడంట? విశ్రాంతి ప్రవేశించాడు, క్షేమం కలగజేశాడంట. ఆ క్షేమంని దేనికి కలగజేయమంటున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఆ మాటలు? అలా భార్యకు కాదు, పిల్లలకు కాదు. ఎవరికి చెప్తున్నాడు? తన ఆత్మకి, తన సోల్కి చెప్తున్నాడు. ఈరోజు నువ్వు మాట్లాడుకోవాలి. హల్లెలూయా. The Lord has given me rest. Return unto thy rest, O my soul, for the Lord hath dealt bountifully with thee. ప్రాణంతో చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి 8వ అధ్యాయం. మరణము నుండి నా ప్రాణంని కన్నీళ్ళు విడవకుండగా, నా కన్నులను జారి పడకుండగా, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇలాంటి మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. Hallelujah. He was speaking to his soul and declaring, hallelujah, for thou hast delivered my soul from death, mine eyes from tears and my feet from falling. ఇక పడిపోవడం నా జీవితంలో లేనే లేదు. మాట్లాడాలి. హల్లెలూయా. ఆ సమస్యకు పడిపోయినా, ఈ సమస్యకు పడిపోయినా, ఈ స్థితికి పడిపోయినా, అన్ని స్థితులకు పడిపోయినా, కానీ ఇక ఇది మొదలుకొని నా జీవితంలో పడిపోవడం లేనే లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను గొప్పగా లేవనెత్తాడు. హల్లెలూయా. అదే కదా పౌలు అక్కడ ఏమన్నాడు? ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అనేకమైన మంది ఎదుట మనం ఏం ఒప్పుకోవాలంట? మంచి ఒప్పుకోవాలి. గుడ్ కన్ఫెషన్. హల్లెలూయా. సజీవులైన దేశమందు 9th verse. సజీవులైన దేశంలో
యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఐ విల్ వాక్ బిఫోర్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. నేను నడుస్తూనే ఉంటా, పడిపోను, నేను ఏ సమస్యలో కృంగిపోను. ఐ విల్ వాక్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. హల్లెలూయా. ఐ విల్ వాక్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. ఐ విల్ లివ్, ఐ విల్ నాట్ డై. నేను మరణించను, జీవించి ప్రభు కార్యములో ప్రకటిస్తాను. హల్లెలూయా. యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఈ ఫైట్ కనుక నువ్వేమో డెవిల్తో కొట్లాడుతున్నావు. గాడ్ నెవర్ సేడ్ యూ టు ఫైట్ డెవిల్. వాడు ఆల్రెడీ ఓడిపోయినాడు. నువ్వు ప్రతి దానికి సాతాన్ అంటావు, సాతాన్. ఎందుకంటే ఫస్ట్ యువర్ మైండ్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేట్ ఫోకస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద వర్డ్. అందుకే మా సహోదరుడు, మా పాస్టర్ గారు ఒక మాట అన్నాడు లాస్ట్ వీక్ వాక్యంలో వింటున్నప్పుడు కూడా, మేము కలిసినప్పుడు. ఈ సేడ్ వన్ వర్డ్. ఏమన్నాడంటే, సాతాన్ అంట దాని పని అది చక్కగా చేసుకుంటూనే పోతుంది, కానీ మనకిచ్చిన పనిని మనమే చక్కగా చేయలేకపోతున్నామని అంట. దాని పని బాధ పెట్టాల్సిన బాధ పెడుతుంది, పడేసిన వాళ్ళు చక్కగా చేసుకుంటుంది దాని పని. దాని ఏంటి, దాని ఫోకస్ తప్పుతలేదు, కానీ మన ఫోకస్ ఏమైంది? హల్లెలూయా. Your focus have to be the faith of God, the word of God. Your mouth have to confess. అందుకే చూడండి, దీవారాత్రంలో ప్రార్థించమని వాక్యం ఎక్కడైనా ఉందా? మెలకువగా ఉండి ప్రార్థించుడి అన్నాడు. కానీ దీవారాత్రంలో దేవుడు ఏం చేయమన్నాడు? వాక్యమును ఏం చేయమన్నాడు? ధ్యానించమన్నాడు. ఎందుకు? నువ్వు ధ్యానిస్తున్నప్పుడు అపవాదికి దూరడానికి చోటు వస్తుందా? హల్లెలూయా. నువ్వు ఆఫీస్లో ఉంటావు, 24 గంటలు ప్రార్థన చేయగలుగుతావా? అదే నువ్వు ఎక్కడ ఉన్నా నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా లేదా? మెడిటేట్ చేయగలుగుతావా లేదా? హల్లెలూయా. క్రిస్టియానిటీ లైఫ్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది మనం మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడు, నువ్వు డ్రైవింగ్లో ఉన్నా కూడా హల్లెలూయా యూ క్యాన్ మెడిటేట్. మాట్లాడలేవు, ప్రార్థించలేవు అందరి ముంగట ఒక్కొక్కసారి, కానీ నువ్వు మెడిటేట్ చేయగలుగుతావు 24 hours. పడుకున్నా కూడా, నీ కళ్ళు మూసుకున్నా కూడా నువ్వు ఏం చేయగలుగుతావు? మెడిటేట్ చేయగలుగుతావు. కానీ మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం? వి డోంట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి మెడిటేట్ ప్రాబ్లమ్స్, వి మెడిటేట్ ఫియర్, వి మెడిటేట్ హల్లెలూయా what devil is going to do next in my life, but we never meditate what God has given me already the victory. Hallelujah. అందుకే దేవుడు అపవాదిని ఎదిరించమన్నాడు, అపవాదితో ఫైట్ చేయమని ఎక్కడ చెప్పలే. అలే రెసిస్ట్ ద డెవిల్ అన్నాడు, ఫైట్ ద డెవిల్ అనలే. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫైటింగ్, ద డెవిల్ ఈస్ ఫైటింగ్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. ద డెవిల్ ఈస్ ఫైటింగ్ యువర్ బాడీ, ద డెవిల్ ఈస్ ఫైటింగ్ యువర్ జాబ్, the devil is fighting your finances, the devil is fighting your everything to destroy you. That's why take a armor of God. దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరింపజేసుకొని ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. ఆఖరి వచనం కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం నుండి చూసుకొని విల్ క్లోజ్. Psalms 27 from verse 1. Hallelujah. చూడండి, దావీదు how is confessing, యెహోవా నాకు వెలుగునై రక్షణనై ఉన్నాడు. But we speak the darkness. Are we confessing the Lord is my light and my salvation? నేను ఎవరికి భయపడను? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? The Lord is my light and my salvation, whom shall I fear? The Lord is the strength of my life. The Lord is the strength of my, the Lord is the strength of my finances. The Lord is the strength of my healing. The Lord is the strength of my family. The Lord is the strength of my ministry. The Lord is the strength of my business. The Lord is the strength of my hallelujah everything. Hallelujah. ఎప్పుడు మాట్లాడతావు ఈ మాటలు? హల్లెలూయా. The Lord is the light of my business. The Lord is the light of my work. The Lord is the light of my finances. The Lord is the light of my
over every darkness. If you don't confess, how you will fight the good fight of faith? David confess, I will kill you, David. Hallelujah. దావీదు గొలియాతు భయపెట్టాడు డేవిడ్ని. ఏమని? ఈరోజు నిన్ను చంపి కుక్కలకి ఏం చేస్తా అన్నాడు? నేను కుక్కలాగా అనిపిస్తున్నాను, నీ తలని నరికి వేసేస్తాను. హౌ డేవిడ్ కన్ఫెస్డ్, నువ్వేంది నన్ను చంపుడు? హల్లెలూయా. He already won the victory by declaring victory. Hallelujah. Are you saying today, the Lord is a light of my family? I always say, the Lord is a light of my ministry. The Lord is a light of my life. Today I know my circumstances are very dark. Some situations are very dark. But even though I'll fight the good fight of faith and I will declare what God said. Hallelujah. What God said. I was created to mate for love, not to be a life of fear. నేను ప్రేమించబడ్డాను కాబట్టి భూమి మీదకి వచ్చాను. నన్ను అందరు అసహించుకున్నా ఐ డోంట్ కేర్. హల్లెలూయా. అట్లా అని చెప్పి నన్ను అసహించుకోరు అనట్లే. నాకు ఒకటే ఒక గమ్యం, ఒక గోల్ ఏంటంటే అది అందరికీ నవ్వుగానే ఉండొచ్చు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ నన్ను ప్రేమించాలన్న ఆశ. ఎందుకంటే యాజ్ జీసస్ని అందరు ప్రేమిస్తారా లేదా? అలాంటప్పుడు మనల్ని కూడా అందరు ప్రేమించాలా లేదా? టుడే సమ్ పీపుల్ మే బీ స్కోల్డింగ్ హిమ్, బట్ దే విల్ నో ద ట్రూత్. వారు సత్యాన్వేషణలో ఉన్నారు, కానీ ఒకరోజు సత్యాన్ని తెలుసుకొని అందరూ ఆయన ఎదుట మోకరించాల్సిందే. హల్లెలూయా. ఇలాంటి గోల్స్ మనకు ఉన్నాయి. నన్ను అందరూ ప్రేమించాలి అని ఉంటుందా మనకి? హల్లెలూయా. ఐ హ్యావ్ దట్ గోల్. హల్లెలూయా. మనుషులం అనేక తప్పులు అయ్యిండొచ్చు, ఏదైండొచ్చు, బట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ లవ్. హల్లెలూయా. యూ హ్యావ్ టు డిక్లేర్ దట్. ప్రతిరోజు నువ్వు గుర్తించు, నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, ద లార్డ్ ఈజ్ అ లైట్ ఆఫ్ మై చిల్డ్రన్స్ జర్నీ. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ అ లైట్ ఆఫ్ మై జర్నీ. ఆ రోడ్ డేంజర్ అంట, అక్కడ యాక్సిడెంట్ జరిగితే అంట, అంటే నీ లోపల ఏమొచ్చేసింది? అప్పుడు నువ్వేం మాట్లాడతావు? భయమే మాట్లాడతావు. కానీ ఒక కీర్తన ఉంటుంది, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు. ఈ లోకంలో చూసినప్పుడల్లా నీకేం కలుగుతుంది? భయమే కలుగుతుంది. అందుకే నువ్వు దేంట్లో చూడాలని ఫోకస్? క్రీస్తులో చూడాలి, వాక్యంలో చూడాలి. అందుకే ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుడి యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండేను. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన, ఆయన ప్రాణాన్ని చీప్గా చేసేసినాం మనం. సమస్య వస్తే మనకు గుర్తురాదు. హల్లెలూయా. కంగారు పడిపోతాం, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? డూ మై సన్ ఈస్ ఫైటింగ్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. డూ మై సన్ ఈస్ ఫైటింగ్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అందుకే మనుషులు పై రూపమే చూస్తారు, దేవుడు ఎక్కడ చూస్తాడు? నీ హృదయంలో ఫైట్కి రెడీగా ఉన్నావా? నీ కాన్షియన్స్తోనే. హల్లెలూయా. ప్రొక్లేమ్ ఇట్ డైలీ. ఈరోజు నీ ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉన్నా, ద లార్డ్ ఈజ్ అ లైట్ ఆఫ్ మై ఫైనాన్సెస్. అక్కడ అంధకారం చోటు లేదు. నీ ఇంట్లో సరుకులు అయిపోయినా మాట్లాడు, ఫేత్గా మాట్లాడు. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ అ లైట్ ఆఫ్ మై ఎవ్రీథింగ్. హల్లెలూయా. 2వ అధ్యాయం సామ్స్ 27:2. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు అంటే వాడిని మైండ్లోకి అటాక్ చేయాలంటే వాడు ఏమైపోవాలి? ఫస్ట్ వాడంతటా వాడే తొట్టిల్లి కూలిపోవాలి. ఎందుకు? యూ హ్యావ్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ కాన్షియన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ శరీరాన్ని తినడానికి వస్తాడాడు, నీ శరీర మాంసం తినడానికి నీ ఆలోచనలో, నీ మాటల్లో రావాలనుకుంటాడు. కానీ ఎప్పుడైతే నీ దేవుడు, నీ వెలుగు, ఎప్పుడైతే వెన్ యు ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, వాడు నీ మీదకి వచ్చినా వాడే తొట్టిల్లి కూలిపోతాడు. నువ్వు మాత్రం హల్లెలూయా, యు లివ్ స్ట్రాంగ్ బికాజ్ యూ హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా.
నిత్య జీవము నీలో ఉన్నది. మాట్లాడాలి. హల్లెలూయా. నా శరీర మాంసం తినుటకై దుష్టుడు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి, అప్పు అనే శత్రువు నీ మీదికి రావాలనుకుంటాడు నీ కాన్షియన్స్లోకి. అనారోగ్యం అనే శత్రువు నీ కాన్షియన్స్లో రావాలనుకుంటాడు. ఆఫీస్ టెన్షన్ అనే కాన్షియన్స్ నీ లోపల రావాలనుకుంటాయి. అన్నీ నీలో ఎంటర్ అవ్వాలనుకుంటాయి. కానీ నీవు ఎప్పుడైతే విశ్వాసం అనే పోరాటం పోరాడతావో అవి నీ మీద వర్ధిల్లకుండా ఏమైపోతాయి? అవంతట అవే తొట్టిల్లి కూలిపోతాయి. The enemy was tempting Jesus. If you are the son of God, నీవే గనక దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని ఏం చేయమంటుంది? రొట్టెగా మార్చిపట్టు. నువ్వు అలానే అనుకుంటావు. నువ్వు కనుక నిజంగా దేవుడు కొడుకు అయితే ఈ ఆఫీస్లో నీ సార్ ఎందుకు నేను తిడతాడు? ఈ ఆఫీస్లో నువ్వు దేవుని కుమారుడు అయితే అందరికీ ప్రాజెక్టులు వస్తున్నాయి, నీకే ఎందుకు వస్తలేవు? నువ్వే కనుక దేవుడి కుమారుడు అయితే అందరి సంఘాలు చూడు ఎట్లున్నాయి, నీ సంఘాలు చూడు ఎట్లున్నాయి. అంటే వాడి పని ఏంది? నిన్ను టెంప్ట్ చేయడమే. ఎవరి మీద? డౌట్ కలిగించేలాగా, నీ దేవుని మీద. అని నువ్వేం చేస్తావు? నిజమే కదా, వాడు ప్రేయరే చేయడు, నేను ఇంత ప్రేయర్ చేస్తా అంటే నీలో సెల్ఫ్ గ్లోరీ వచ్చేస్తుంటుంది. అప్పుడంతా వాళ్ళు భాషలే మాట్లాడరు, నేను మాట్లాడుతున్నా, వాళ్ళకి అట్లా జరుగుతుంది అంటే నీలో ఏమొచ్చేస్తుంది? ఇంకా డౌట్స్ క్రియేట్స్ అవుతా ఉన్నది. అందుకే ఆ సాతానులో ఏమీ లేదంట, సత్యమే లేదు. వాటిలో ఏముందంట? అబద్ధమే. చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయం John chapter 8 చూడండి. John chapter 8 from verse 42 నుండి చదవండి. చూడండి John chapter 8:43. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. 43 వర్డ్స్. మీరిలో నా మాటలు గ్రహింపక నున్నారు. వై డూ యీ నాట్ అండర్స్టాండ్ మై స్పీచ్? వై డూ యీ నాట్ అండర్స్టాండ్ మై? యేసుక్రీస్తు బోధిస్తుంటే కూడా వాళ్ళకి అర్థమవుతుందా మాటలు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ యేసుక్రీస్తే చెప్తున్నాడు, why do ye not understand my speech? Even because ye cannot hear my word. మీరిలో నా మాటలు గ్రహింపక ఉన్నారు, మీరు నా బోధ విననేరకుండా ఉన్నారు. ఎందుకంటున్నాడు? చూడండి 44th verse. మీరు మీ తండ్రి యొక్క అపవాది అనగా సాతాను సంబంధులై మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. దుష్టుడు దేంట్లో నిలిచి ఉండడు? దేంట్లో? సత్యములో. Ye are of your father the devil, and the lust of your father ye will do. He was murderer from the beginning, and abode not in truth, because there is no truth in him. వాటిలో ఏమి లేదు? హల్లెలూయా. వాడు అబద్ధికుడు, వాడికి ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావు? అబద్ధాలను వింటావు కానీ సత్యాన్ని గ్రహిస్తున్నావా? హల్లెలూయా. అరే ఈ సమస్య వచ్చిందంట, ఇక నీ జీవితం ఇంతే, ఈ పరిస్థితి వచ్చిందంట, నీ బ్రతుకో ఇంతే అంటే ఇదంతా ఏంటి? ఒక అబద్ధం మాటలే. కానీ అది నిజమే, నీ లైఫ్లో పరిస్థితి ఉంది కానీ అది అబద్ధమే. కానీ సత్యం ఏంటంటున్నాడు దేవుడు? నిశ్చయంగా నేను నీ రోగాలను భరించు. నా యందు నమ్మకం ఉంచిన వారు నశింపక వారు ఏం పొందుకున్నారంట? నిత్య జీవం. అంటే ఇక్కడ చూడండి 45వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడో 45th verse చూద్దాం. John chapter 8:45. నేను సత్యమును చెప్పుచున్నాను గనక మీరు నన్ను ఏమంటున్నాడు?
మీరు నన్ను ఏం చెప్తుంటే నమ్మతలేరు? అబద్ధాన్ని ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. సత్యాన్ని ఏం చేస్తున్నారు? ఈరోజు మా పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకంటే యాజ్ జీసస్ ఈజ్ సో వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్. పీపుల్ విల్ డోంట్ లైక్ ట్రూత్. దే వాంట్ టు హియర్ ద లైస్. సత్యాన్ని గ్రహింపరు. సత్యం యేసుక్రీస్తు చెప్తే సత్యం ఎవరైనా వింటున్నారా? ఈరోజు నేనంత హల్లెలూయా. బట్ ఐ విల్ డిక్లేర్ ద ట్రూత్. వారు వినట్లేరు. నేను మనుషుల కోసం కాదు బోధించేది. నా దేవుడు నాకు ఏమి నేర్పించాడో, నా దేవుడు నా నోటిలో ఏ మాటలు సిద్ధపరిచాడో నేను అవే బోధిస్తాను. హల్లెలూయా. లుక్ హౌ జీసస్ ఇస్ టెల్లింగ్. అండ్ బికాస్ ఐ టెల్ యూ ద ట్రూత్, యూ బిలీవ్ మీ నాట్. హల్లెలూయా. ఆయన మాటని వింటున్నారా? హల్లెలూయా. దే ఆర్ నాట్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూడండి, వర్స్. విచ్ ఆఫ్ యూ కన్విక్టెడ్ మీ ఆఫ్ సిన్, అండ్ ఇఫ్ ఐ సే ద ట్రూత్, వై డూ యీ నాట్ బిలీవ్ మీ? నా యందు పాపంనే లేదు, మీలో ఎవడు సహించును? నేను సత్యము చెప్పిన ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? మనము కూడా అంతే, అబద్ధాలను నమ్ముతాం, సత్యంని. హల్లెలూయా. ఎందుకంటే నీ బాడీకి ఏం అలవాటు చేసినావు? అబద్ధాలు అలవాటు చేసినావు. కాబట్టి కూడా నీ బాడీ ఏం రిసీవ్ చేసుకుంటే తొందరగా? ఒక రెవల్యూషన్ చెప్తే, దేవుడు వాక్యం చెప్తే రిసీవ్ చేసుకుంటుందా నీ బాడీ? నాకంత సీన్ ఉందా? నాకు జరుగుతుందా? అంటే నువ్వు ఎవరిలో ఉన్నావు? అబద్ధాలకి అలవాటు పడిపోయింది నీ శరీరం, నీ చెవులు, నీ మనసు, నీ మాట. వాటికి నువ్వు నేర్పియాలి. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చే సామర్థ్యం కలిగిన దేవుడు. 47th verse. దేవుని సంబంధులు అయిన వాడు దేవుని మాటలు వినును. అందరూ వినరు, గుర్తుపెట్టుకో. అందరూ వినరు. హల్లెలూయా. He that is of God heareth God's words. He that is of God heareth God. అంటే నువ్వు ప్రతి ఆదివారము నువ్వు దేవుని సంబంధి కాబట్టి ఎట్లా ఊరికొస్తావు దేవుడి సన్నిధికి? ఆ ఆశ నీలో కనబడుతుందా? నువ్వు ఎవరు సంబంధివి? హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు నువ్వు వాక్యం వింటావు, నువ్వు ప్రతిరోజు దేవుని గురించి వింటావు. ఎందుకు? నువ్వు ఎవరు సంబంధివి? దేవుని సంబంధివి కాబట్టి. యూ హ్యావ్ టు డిసైడ్. పరిస్థితి వచ్చినప్పుడే వాక్యం పెట్టుకొని వింటా, పరిస్థితి వచ్చినప్పుడే నేను ప్రార్థిస్తా. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. ఈవెన్ దో గాడ్ ఈస్ మర్సిఫుల్, గ్రేస్ఫుల్. కానీ ఆ పరిస్థితిలో నుండి పడిపోకుండా కూడా నువ్వు బయటికి రాగలుగుతావు కదా. హల్లెలూయా. He that is of God heareth God's word. నువ్వు పరిగెత్తుకొని వస్తావు దేవుడి దగ్గరికి, గుర్తుపెట్టుకో. బికాస్ యు ఆర్ ఆఫ్ గాడ్ సన్. హల్లెలూయా. నువ్వు దేవుని సంబంధివి కాబట్టి. హల్లెలూయా. చూడండి 49th verse. Jesus answered, I have not a devil. Hallelujah. But I honor my Father, and he do dishonor me. సత్యం చెప్పేటోళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని ప్రకటిస్తున్న వారిని మనం డిసానర్ చేయాలా, ఆనర్ చేయాలా? యేసుక్రీస్తుని కూడా వాళ్ళందరూ ఏమి చేసిరు? దే డిసానర్డ్ who the creation is came and telling the truth. They dishonored his words. ఈరోజు నిన్ను డిసానర్ చేస్తున్నారా? గర్వపడు, ధైర్యంగా ఉండు. బికాస్ నువ్వు దేవుని సంబంధి కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దేవుని గురించి మాట్లాడుతున్నావు. వారు ఎవరి సంబంధుల గురించి, ఎవరి గురించి వింటున్నారు? లీవ్ ఇట్. డోంట్ టేక్ దట్ సీరియస్లీ. ఇఫ్ దే డిసానర్ మీ, యు గో అండ్ క్రయింగ్ అండ్ టెల్లింగ్ ఎవ్రీబడి దే డిసానర్డ్ మీ. వాళ్ళు నాకు మర్యాద ఇవ్వలే, వీళ్ళు నాకు దే ఆర్. హల్లెలూయా. ఇఫ్ గాడ్ హస్ సేడ్ యు మై బిలవడ్ చైల్డ్,
who will give you much more honor than God? If he gave his life for you, who is more greater than God than honoring you? Hallelujah. అందుకే అంటున్నాడు, ఐ ఆనర్ మై ఫాదర్ అండ్ ఈ డిస్ఆనర్ మీ. అండ్ 50th verse, and I seek not my own glory, there is one that seeketh and judge. నేను నా మహిమను వెతకట్లేదు, వెతుకుచు తీర్పు తీర్చు ఉండవన కలదు. 51st verse ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఖరి వచనం ముగించుకుందాం. జాన్ చాప్టర్ 8 verse 51 చూడండి. వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జీసస్. జీసస్ is telling this word. Verily, verily, I say unto you, if a man keep my saying, he shall never see death. నేను చెప్పట్లే ఈ మాట. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫేత్. ఇఫ్ ద ట్రబుల్ tried to came to kill you, if a man keeps my saying, he shall never see death. All what you have to do every day, all what you have to conscience every day, you're troubled about your life. But what the Jesus is telling, if a man keeps my saying, he shall never see death. Hallelujah. అంటే నువ్వు ఆయన మాటని మాట్లాడుతున్నావంటే ఆ మరణపు ఎటువంటి ఆయుధమైన అది నీకు ఏమైపోతుంది? జీవంగా మారిపోతున్నది. అది ఎటువంటి, అందుకే బైబిల్ ఏమంటది, నీకు రూపింపబడిన ఏ ఆయుధము వరదిల్లదు. ఎందుకు వరదిల్లదు? యు స్పీక్ ట్రూత్, యు టాక్ ట్రూత్, యు మెడిటేట్ ట్రూత్. హల్లెలూయా. కీప్ ఆన్ సేయింగ్. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఐ విల్ లివ్, ఐ విల్ నాట్ డై. Surely his goodness and mercy shall follow me all the days of my life. Surely my God's goodness and mercy can change my any worst situation into sinking situation. Hallelujah. Surely. Hallelujah. ఇక్కడ అదే అంటున్నాడు, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ, ఇఫ్ ఏ మ్యాన్ కీప్స్ మై సేయింగ్, he shall never see death. ఒకడు నా మాట గైకొని ఎడలా ఉన్న మరణమే పొందడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరము ఇచ్చాను. నిశ్చయం అంటే ఏంది? ఇక ఆ మాటని ఎవడు మార్చలేడు. ఈరోజు నీ పరిస్థితి మారాలంటే నువ్వు ఏం మాట్లాడాలి? నీ సమస్య కాదు, ఏం మాట్లాడాలి? సత్యాన్ని మాట్లాడాలి. ఎందుకంటే మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. మనం ఏం మాట్లాడాలి? సత్యమునే మాట్లాడాలి. Why are you worried about many things if you know your God? Hallelujah. We fear to give to God. We fear to live for God. We fear in everything. For whatsoever we want to do for God, we do it with a fear, not with faith. అక్కడ ఎండిన పంట, ఇస్సాకు భయముతో వేయలే పంట. దేంతో వేశాడు? విశ్వాసముతో వేశాడు. అసాధ్యం అన్నారు అందరూ. అక్కడ రానే రాదు అసలు అది. అది ఆ పంటిచ్చే భూమే కాదు అసలు అది. కానీ 100-fold బ్లెస్సింగ్ని చూశాడు. ఈరోజు మనమే సంతానము. వి ఫియర్ దట్ ఈస్ స్టాపింగ్ అస్ బికాస్ వి డోంట్ వాక్ ఇన్ ట్రూత్. హల్లెలూయా. వి డోంట్ వాక్ ఇన్ ట్రూత్. 3 John 4th verse. 3 John 4th verse. ఒకటే చాప్టర్ ఉంటుంది. 3 John 4th verse. చూడండి ఇక్కడ ఏముంటుంది. లుక్ ఎట్ ద స్క్రిప్చర్. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. ఐ హ్యావ్ నో గ్రేటర్ జాయ్ దెన్ టు హియర్ దట్ మై చిల్డ్రన్ వాక్ ఇన్
ట్రూత్. యు ఆల్వేస్ వాక్ ఇన్ ట్రూత్. గుర్తుపెట్టుకో, నువ్వు భయంతో నడవలేవు ముందుకి, కానీ విశ్వాసంతో సత్యములో నువ్వు ఎప్పుడైనా నడుస్తూనే ఉంటావంట. I have no greater joy than to hear that my children walk in truth. When you're declaring the truth, heaven is rejoicing. Your Father is rejoicing. God's sacrifice is rejoicing because He died for you to live in a truth. Hallelujah. Hallelujah. పడిపోకు. ఈ లోక మాయలో ఛాయలో చూసినప్పుడు నీకు భయమే కలుగుతుంది. అందుకే లుక్ అన్ టు జీసస్. ఈజ్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ faith. I believe that the one who began the kingdom of righteousness, Christ Jesus ministry, will be done greatly till He is coming. Hallelujah. ఎలా వదిలి పెడతాడు దేవుడు? Hallelujah. The one who began a good work, He will do it mightily, gloriously. All we need is to walk in the truth. Hallelujah. Hallelujah. Today we may be see, హల్లెలూయా, కొద్దిగానే కనబడవచ్చు, కానీ దేవుడు ఏమంటాడు? లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు మన దేవుడు. ఎప్పుడు చేస్తాడు? వెన్ వి ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. నెవర్ హ్యావ్ ఎ ఫెయిలియర్ మెంటాలిటీ. మళ్ళా చెప్తున్నాను, నెవర్ హ్యావ్ ఎ ఫెయిలియర్ మెంటాలిటీ, బికాస్ జీసస్ వాస్ నెవర్ థింకింగ్ అబౌట్ ఫెయిలియర్. హీ వాస్ థింకింగ్ అబౌట్ గ్లోరిఫైయింగ్ ఫాదర్. ఈరోజు నీ సమస్యల నుండి నీ తండ్రికి ఎంత మహిమ తీసుకురాబోతున్నావో ధైర్యంగా బ్రతకడం నేర్చుకో. హల్లెలూయా. దెర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దెన్ టు హియర్ హిస్ చిల్డ్రన్ వాకింగ్ ఇన్ ట్రూత్. హల్లెలూయా. లేచి నిలబడదామా? హల్లెలూయా. లేచి నిలబడి లెట్ వి ఆల్ పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. హల్లెలూయా. Thank you, Lord. Check. Hallelujah. That we all look unto Jesus. నువ్వు ఆయనను చూసినప్పుడే నీకు ధైర్యం కలుగుతుందండి. అందుకే బైబిల్ అంటది, ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడంట. దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు ఓడిపోయే బిడ్డవి కాదండి. హల్లెలూయా. ఫైట్ ఎ గుడ్ ఫైట్. ఈరోజు ఆయన శరీరాన్ని తీసుకుంటుండగా లెట్ వి ఆల్ రిమెంబర్ హౌ మచ్ హీ లవ్స్ యూ. దయచేసి హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. Check. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Let we all look unto Jesus. Thank you, Father. అవును దేవా, నిత్య జీవం ఇచ్చిన దేవా, నీకు వందనాలు దేవా. ఈరోజు దేవా, నా శరీరంలో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా, ఎటువంటిది ఏది ఉన్నా దేవా, కనని గర్భమై ఉన్నా, ఏది ఉన్నానో నా యేసయ్యా, నీ లేఖనం దేవా మరలా తిరిగి జీవింపజేసే వాక్యము నా యేసయ్యా. నీ వాక్యము సత్యము నా యేసయ్యా. నీ త్యాగము గొప్పది నా యేసయ్యా. దేవా, నేను ఓడిపోవడానికి కాదు దేవా సిల్వలో నువ్వు మరణించింది దేవా. నేను అనారోగ్యంతో బ్రతకడానికి కాదు దేవా నీవు ఆ సిల్వలో మరణించింది నా యేసయ్యా. నాకు నిత్య జీవం ఇవ్వడానికి, దీర్ఘాయునివ్వడానికి నీవు ఆ సిల్వలో మరణించావా నా యేసయ్యా. దేవా, నేను నీ సత్యంలో నడవకుండగా నా యేసయ్యా, నీ సత్యాన్ని గ్రహించకుండగా నా యేసయ్యా
అబద్ధాల్లో నేను తిరుగుతున్నానేమో నైసయ్య. అటువంటి తత్వంలో నేను బయటికి వచ్చేస్తున్నాను నైసయ్య. ఐ వాక్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఫాదర్ గాడ్. ఐ విల్ ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ ఫాదర్ గాడ్. విశ్వాసం అనే మంచి పోరాటము దేవా నేను పోరాడుతున్నాను నమ్ముతూ నైసయ్య. నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము తెలియచేస్తూ నైసయ్య, నీకే వందనాలు తెలియచేస్తూ నీ యొక్క శరీరాన్ని తీసుకుంటూ దేవా నిశ్చయంగా నీవు పొందిన జ్ఞానుల చేత నాకు స్వస్థత అని నమ్ముతూ, బై యువర్ స్ట్రైప్స్ ఐ ఆమ్ హీల్డ్ అని నమ్ముతూ నీ యొక్క శరీరాన్ని నేను తింటున్నాను తండ్రి. లెట్ వి ఆల్ పార్టేక్ హిస్ ప్రెషియస్ బాడీ. హల్లెలూయా. And let we all declare, by his stripes we are healed. I have the life of Christ in me. Hallelujah. అదే రీతిగా కొత్త నిబంధనకి సాదృశ్యమైన యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకుంటుండగా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇది నా కోసం కార్చబడిన నీ అమూల్యమైన రక్తము నైసయ్యా. దేవా ఈ అమూల్యమైన రక్తాన్ని తీసుకుంటుండగా నైసయ్యా నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా నేను క్రీస్తునందు నీతి మంతున్నే ఉన్నానని నమ్ముతున్నాను నైసయ్యా. దేవా ద లార్డ్ ఈజ్ అ లైట్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్ ఫాదర్ గాడ్. యెహోవా నాకు వెలుగునే ఉన్నాడు నైసయ్యా. నా ప్రతి పరిస్థితిలో దేవా, నా ప్రతి దానిట్లో నన్ను చీకట్లో పడనీయకుండగా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి దేవా నన్ను రాజులైన యాజక సమూహంగా, చూజన్ జనరేషన్గా మమ్మును, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని చేసినందుకే వందనాలు తెలియచేస్తూ నీ రక్తాన్ని, నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఇది నా కోసం చిందించబడిన నీ రక్తమని నమ్ముతూ నిశ్చయంగా దేవా నీవు పొందిన జ్ఞాన చేత నాకు స్వస్థత నమ్ముతూ దేవా నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని తాగుతూ నేను క్రీస్తునందు నీతిమంతుడినే ఉన్నాను. ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని నమ్ముతూ నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని నేను తాగుతున్నాను తండ్రి. హల్లెలూయా. దట్ వి ఆల్ పార్టేక్ హిస్ ప్రెషియస్ బ్లడ్. అందరం లేచి నిలబడినట్టయితే లెట్ వి ఆల్ ప్రే ఫర్ ది ఆఫరింగ్స్ అండ్ లెట్ వి ఆల్ ప్రే ఫర్ ద లాస్ట్ ప్రేయర్. హల్లెలూయా. ప్రెషియస్ లార్డ్, వి వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. ఈ గొప్ప దినాన్ని బట్టి దేవా, నీ లేఖనాలను బట్టి వందనాలు దేవా. దేవా నీ మాటలు సత్యము దేవా, నీ లేఖనము సత్యము నైసయ్యా. దేవా మమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠ చేసిన దేవా నీకు వందనాలు దేవా. దేవా మేము ఈ యొక్క అపవాది అబద్ధమైన సంబంధులము కాదు దేవా, మేము నీ పిల్లలము నైసయ్యా. కాబట్టి నీ మాటలే మేము వింటాము దేవా, నీ సత్యాన్ని మేము గ్రహించి ఉంటాము నైసయ్యా. విశ్వాసం అనే మంచి పోరాటం మేము పోరాడతాము కానీ నైసయ్యా ఎలాంటి నైసయ్యా దేవా ఇలాంటి లోక సంబంధమైన మాయలో ఛాయలో పడకుండా నైసయ్యా నీ సత్యమందు నడిచే కృపను, నీ సత్యంలో నిలబడే కృపను మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రం తెలియచేస్తూ దేవా నీ త్యాగము గొప్పది నైసయ్యా, నీ త్యాగము గొప్పది నైసయ్యా. అవును దేవా మమ్మల్ని యు ఆర్ నెవర్ డిజైన్డ్ అస్ టు బీ ఏ ఫెయిలియర్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. ఈరోజు మా పరిస్థితులు ఎటువంటి ఓటమి వైపు ఉన్నా ఏదున్నా నైసయ్యా వి క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ ఫాదర్ గాడ్ బికాస్ వి వాక్ ఇన్ ట్రూత్ ఆఫ్ ఫాదర్ గాడ్. నీ సత్యమందు మేము నడుస్తున్నాము నైసయ్యా. కాబట్టి నైసయ్యా నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, తిరిగి నీ విశ్రాంతిలో నీవు ప్రవేశించుము. నాకు కలిగిన భయం అన్నిట్లో నుండి విడిపించిన నా దేవా నీకు వందనాలు స్తోత్రము తెలియజేస్తూ దేవా నీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవా నువ్వు చేసిన మేళ్ళని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నైసయ్యా మరొకసారి దేవా ఇచ్చిన ప్రతి ఒక్క కానుకని, ప్రతి ఒక్క ఆఫరింగ్ని ఐ బ్లెస్ ద సీడ్ ఆఫ్ ఫాదర్ గాడ్. ఐ బ్లెస్ ద సీడ్ అండ్ మల్టిప్లై ఇన్ జీసస్ నేమ్ ఆఫ్ ఫాదర్ గాడ్. ప్రతి ఒక్క కానుకని నువ్వు బ్లెస్ చేసినందుకే వందనాలు నైసయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో దేవా వాళ్ళు ఫరించి అభివృద్ధి పొంది అనేకులకు దీవెనకరంగా ఉండేలాగున ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని నువ్వు బ్లెస్ చేసినందుకే వందనాలు స్తోత్రం తెలియజేస్తూ నీ మేలులతో నీ దీవెనలతో దీవించి ఆశ్రయించి అనేకులకు
ఆశీర్వాదకరంగా ఉండులాగన బ్లెస్ చేసినందుకే వందనాలు స్తోత్రం తెలియచేస్తూ మరలా తిరిగి వచ్చేవారం మేము కలుసుకుంటుండగా దేవా గొప్ప సాక్ష్యాలతో దేవా గొప్ప మేలులతో దేవా మమ్మల్ని దీవించి ఆశ్రయించి సంఘాన్ని ఇంకా విస్తరింపచేసి అనేక మందికి సాక్షిగా ఉండులాగన మంచి ఒప్పుకును గొప్ప సాక్షిగా మేము జీవించే కృపను మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రం తెలియచేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. See you all on Wednesday evening. Hallelujah. We are blessed. Have a blessed week in Christ. Hallelujah. God bless you all. Thank you. Thank you. Thank you all.